అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ పోరంకి సాయినగర్ అండి. ఇదంతా మనకి 35 ఫీట్ మాస్టర్ ప్లాన్ సిమెంట్ రోడ్ అండి, చూడొచ్చు. సో ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేజింగ్లో ఉంటుందన్నమాట. సో టోటల్గా 10 years ఓల్డ్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది. సో టోటల్గా 140 గజాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో నేను వివరాలన్నీ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమైనా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుందండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. సో అందరూ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. 100కి 76 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓనర్స్ ఉంటున్నారు ఇందులోనే. సో కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుందండి. 4 బండ్లు అయితే పడతాయి కార్ పార్కింగ్ చేసుకున్నా కూడా. టోటల్గా 10 years అయితే అవుతుందండి, 10 సంవత్సరాలు ఈ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. టోటల్గా మనకి రెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే 25,000 అయితే రెంట్స్ వస్తాయండి ఈ ఫ్లోర్కి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. అంతా కబోర్డ్ వర్క్ చేసి ఉన్నాయండి. సో మీకు ఎటువంటి రిపేర్స్ అయితే పెద్దగా లేవు, ఓన్లీ పెయింటింగ్స్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది ఈ ఫ్లాట్ తీసుకున్నట్లయితే మీకు. సో నార్త్ ఈస్ట్ ఫేజింగ్ డోర్లు అయితే ఉంటాయండి. సో ఇల్లు ఫేజింగ్ వచ్చేసి నార్త్ ఫేజింగ్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనకి నార్త్ ఈస్ట్గా వాస్తుపరంగా 2 డోర్లు అయితే ఇచ్చుకున్నారు. ఎటువంటి డీవియేషన్ లేకుండా 100% వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగిందండి ఈ ఇల్లు. కొలతలు చూసుకున్నట్లయితే మనకి 22:57 అండి. సో బందర్ రోడ్డుకి 500 మీటర్లు అయితే ఉంటుంది. మనకి కామినేని హాస్పిటల్ 100 అడుగుల రోడ్డుకి అయితే మనకి 300 మీటర్స్ అయితే ఉంటుంది. అన్ని విధాల మోస్ట్ ప్రైమ్ అండ్ డిమాండెడ్ లొకేషన్ అండి. మనకి ఈ ఇంటి పక్కనే మనకి పోరంకి లక్ష్మీపురం కాలనీ అయితే ఉంటుంది, ఒకటే రోడ్డు గ్యాప్ అన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, చూడొచ్చు. అలాగే మనకి కిచెన్ ఉంటుంది, పక్కనే వాష్ ఏరియా కూడా ఉందండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ద బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్లో గజం వచ్చేసి 65,000 అయితే ఉందండి. సో టోటల్గా 140 గజాల నార్త్ ఫేజింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. మనకి ఓన్లీ ల్యాండ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 140 గజాలకు కాను మనకి 92 లక్షలు అయితే ఉందండి. సో ఇంటికైతే వాల్యూ వేయట్లేదు. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,05,00,000 అయితే చెప్తున్నారండి ఈ 140 గజాలకు కాను. 1,05,00,000. ఇంటికైతే ఎక్కువగా కాస్ట్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ వాల్యూ నియర్లీ 10 lakhs అయితే వేశారు. అయితే మనకి కన్స్ట్రక్షన్ జరిగి కూడా పెద్దగా ఓల్డ్ బిల్డింగ్ అయితే కాదండి, 10 years ఓల్డ్ అనమాట, 10 సంవత్సరాలే అవుతుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మీకు కళ్ళు మూసుకొని అయితే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి బందర్ రోడ్కి మంచి లొకేషన్లో అయితే ఉంది. మీకు 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అలాగే 100 అడుగుల రోడ్డు కామినేని రోడ్డుకి అయితే 2 to 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదంతా మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి, చూడొచ్చు మీరు. లొకేషన్ కూడా మంచి డీసెంట్ అండ్ క్లాసిక్ లొకేషన్ అనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణంలో బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పెంట్ హౌస్ అయితే చూడబోతున్నామండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, ఇదంతా మనకి పెంట్ హౌస్ అండి. పక్కనే మనకి ఒక రోడ్డు గ్యాప్లోనే లక్ష్మీపురం కాలనీ ఉంటుంది.
లెఫ్ట్ సైడు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే అనమాట, ఒక బిల్డింగ్ గ్యాప్లోనే ఉంటుంది. బిల్డింగ్ పక్కనే, ఈ బిల్డింగ్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చూడొచ్చు వాటర్ ట్యాంక్ అయితే పెంట్ హౌస్ ఎదురుగా అయితే కట్టడం జరిగిందండి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట, పెంట్ హౌస్ ఎదురుగా. మీరు కావాలి అనుకుంటే ఒక స్లాబ్ వేసి మీరు ఒక రూమ్ కూడా ముందుకి పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా మేమైతే మీకు 0 కమిషన్స్తో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఇప్పించడం జరుగుతుంది. సో విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.